సో లైక్ హౌ మెనీ వేరియస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ దీనికి? దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. రైట్ ఫ్రమ్ బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం మనం, ఎన్ఎస్ఐడ్స్ అంటాం, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తాము. తర్వాత మనకి డిఎంఆర్టీస్ అంటాం. డిఎంఆర్టీస్ అంటే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ ఉన్నాయి. విచ్ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే బేసికలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన గోల్ ఏంటంటే టు ప్రివెంట్ ఫస్ట్ ద జాయింట్ డ్యామేజ్. జాయింట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి. డ్యామేజ్ ఎందుకు అవుతుందంటే లోపల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. సో మన ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో ఆటోమేటికలీ జాయింట్ డ్యామేజ్ అనేది తగ్గుతాయి. సో జాయింట్ డ్యామేజ్ అనేది తగ్గితే మనకి డిఫార్మిటీస్ అనేది తగ్గుతాయి. బేసికలీ చాలా మంది కంప్లైంట్ చేసేది వేళ్ళు వంకరపోవడం, కాళ్ళు వంకరపోవడం. మనం చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ చూసుంటాం మనం, కాళ్ళు వేళ్ళు వంకరపోవడం, చేతి వేళ్ళు వంకరపోవడం. వాళ్ళకి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవత వచ్చిందని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇంత సైన్స్ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత మనకి టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది. కానీ సో వాళ్ళు చెప్తారట్లా మాకు చేతి వేళ్ళు వంకరపోవడం, కాలు వేళ్ళు వంకరపోవడం అనేది. సో దానివల్ల మన మెయిన్ ఎయిమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ జాయింట్ డిస్ట్రక్షన్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. జాయింట్ డిస్ట్రక్షన్ ఎట్లా ప్రివెంట్ చేస్తాం? అది జాయింట్ డిస్ట్రాయ్ అయిన తర్వాత మనం ప్రివెంట్ చేసేది ఏం లేదు. జాయింట్ డిస్ట్రక్షన్ అవ్వకముందే ప్రివెంట్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో ఉందో, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయో, అప్పుడు మనకి మందులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. మనం వాడితే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయగలిగితే మనకి ఫర్దర్గా జాయింట్ డిస్ట్రక్షన్ ప్రివెంట్ చేసి మన డిఫార్మిటీని ప్రివెంట్ చేయొచ్చు. సో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి మనకి. డిసీజ్ మాడిఫైయింగ్ రుమటాయిడ్ డ్రగ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు బయలాజికల్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి. సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి రకరకాలవి. సో ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన తర్వాత చాలా మందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఇంతకుముందు చూసినట్టుగా గ్రాస్ డిఫార్మిటీ, జాయింట్ అంతా డ్యామేజ్ అయ్యి డిఫార్మ్ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఉండాల్సిన పని లేదు. సో మనం అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే పేషెంట్స్ మనకి ఈ సిమ్టమ్స్తో నేను చెప్పినట్టు అర్లీగా అప్రోచ్ అవ్వగలిగితే పలానా కన్సర్న్ డాక్టర్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి మనం చేయగలిగితే మనకు మెడిసిన్స్ ఉన్నాయి. మనం జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గగలిగితే, జాయింట్ డ్యామేజ్ ప్రివెంట్ చేస్తే మనకి ఫైనల్గా ఈ డిఫార్మిటీస్ అనేది ప్రివెంట్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.